Hello, hi. Today we will discuss about next problem. Prove that the set G is equal to set of 1, 2, 3, 4 is an abelian group of order 4 with respect to మల్టిప్లికేషన్ మాడ్యులో 5 ఓకేనా. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏమంటున్నామంటే సో ప్రూవ్ దట్ ది సెట్ జీ ఈజ్ ఈక్వల్ టు జీ అనే సెట్లో ఏమి ఇచ్చారంటే 1 2 3 4 ఓకేనా. అయితే ఏంటి ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్ ఆఫ్ ఆర్డర్ 4. సో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆర్డర్ ఏమవుతుందంటే 4 అవుతుంది ఓకేనా. సో అయితే ఎబిలియన్ గ్రూప్ అని ప్రూవ్ చేయమంటున్నారు. సో ఎబిలియన్ని ప్రూవ్ చేయాలంటే క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్, కమ్యుటేటివ్ అని ప్రూవ్ చేయాలి ఓకేనా విత్ రెస్పెక్ట్ టు multiplication modulo 5 okay na. So here binary operation is multiplication modulo 5. Solution, let ఇది ఆల్రెడీ మనకి g అనే సెట్ ఇచ్చారు కాబట్టి let g is equal to set of 1, 2, 3, 4 ఓకేనా. సో గివెన్ బైనరీ ఆపరేషన్, సో బైనరీ ఆపరేషన్ అనవచ్చు, బైనరీ కాంపోజిషన్ అనవచ్చు ఓకేనా. So next given binary composition multiplication modulo 5 ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కాంపోజిషన్ టేబుల్ వేసుకుందాం ఓకేనా. సో హియర్ బైనరీ ఆపరేషన్ ఈజ్ మల్టిప్లికేషన్ modulo 5. సో మన జీఎన్ సెట్లో ఏమున్నాయంటే 1 2 3 4 ఓకేనా. సో నెక్స్ట్ 1 2 3 4. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మల్టిప్లికేషన్ చేద్దాం. సో 5 5 అబోవ్ ఉంటే సో 5తో డివిజన్ చేసుకుందాం. సో 1 1 జా 1, 1 2 జా 2, 1 3 జా 3, 1 4 జా 4 ఓకేనా. సో నెక్స్ట్ 2 1 జా 2, 2 2 జా 4, 2 3 జా 6. 6 అనేది 5 కన్నా అబోవ్ కాబట్టి సో 5తో డివిజన్ చేద్దాం ఓకేనా. సో 5 1 జా 5. సో రిమైండర్ ఈస్ 1. సో 1 నెక్స్ట్ 2 4 జా 8. సో 8 అనేది 5 కన్నా అబోవ్ కాబట్టి సో 5తో డివిజన్ చేద్దాం. 5 1 జా 5. సో రిమైండర్ ఈస్ సో 8లో నుంచి 5 సబ్ట్రాక్షన్ చేస్తే 3 అనమాట ఓకేనా. సో రిమైండర్ ఈస్ 3. సో నెక్స్ట్ 3 1 జా 3, 3 2 జా 6. 6 ఆల్రెడీ 5తో డివిజబుల్ చేసింటే రిమైండర్ ఏమొచ్చిందంటే మనకి 1 వచ్చింది ఓకేనా. సో నెక్స్ట్ 3 3 జా 9. సో 9ని 5తో డివిజబుల్ చేద్దాం. 5 1 జా 5. సో 9లో నుంచి 5 సబ్ట్రాక్షన్ చేస్తే రిమైండర్ ఈస్ 4 ఓకేనా. సో నెక్స్ట్ 3 4 జా 12. సో 12ని 5తో డివిజన్ చేద్దాం. 5 2 జా 10. సో 2లో నుంచి 0 సబ్ట్రాక్షన్ చేస్తే 2 అనమాట. సో 1లో నుంచి 1 సబ్ట్రాక్షన్ చేస్తే 0 కాబట్టి రిమైండర్ ఈస్ 2. సో నెక్స్ట్ 4 1 జా 4, 4 2 జా 8. సో ఆల్రెడీ 8ని 5తో డివిజబుల్ చేసింటే రిమైండర్ ఏమొచ్చిందంటే 3. నెక్స్ట్ 4 3 జా 12. సో 12ని 5తో డివిజబుల్ చేసింటే రిమైండర్ ఏమొచ్చిందంటే 2 ఓకేనా. సో నెక్స్ట్ 4 4 జా 16. 16ని 5తో డివిజబుల్ చేద్దాం ఓకేనా. 5 3 జా 15. సో రిమైండర్ ఈస్ 6లో నుంచి 5 సబ్ట్రాక్షన్ చేస్తే 1, 1లో నుంచి 1 సబ్ట్రాక్షన్ చేస్తే 0 కాబట్టి రిమైండర్ ఈస్ 1 ఓకేనా. సో ఇదంతా రఫ్ వర్క్ మనం డివిజన్ చేసుకోవడం కోసం ఇదంతా రఫ్ వర్క్ అనమాట. సో ఇది టేబుల్ ఫామ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం టేబుల్ అబ్జర్వ్ చేసాం అనుకోండి, మన జీ సెట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ రోలో ఉండాలన్నమాట. సో మన జీ అనే సెట్లో ఏమున్నాయంటే 1 2 3 4.
సో ఫస్ట్ అబ్జర్వ్ చేసాం అనుకోండి 1 2 3 4. సో నెక్స్ట్ అబ్జర్వ్ చేసాం అనుకోండి 1 2 3 4 ఇన్ ఆర్డర్లో ఉన్న బట్ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకేనా. సో నెక్స్ట్ ఈ రోలో తీసుకున్నాం అనుకోండి 1 2 3 4. సో ఇన్ ఆర్డర్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఈ రోలో అబ్జర్వ్ చేసినాం అనుకోండి 1 2 3 4. ఓకేనా. సో కాబట్టి జీలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ రోలో ఫామ్ అయినాయి. సో అండ్ ఆల్సో హియర్ బైనరీ ఆపరేషన్ ఈజ్ మల్టిప్లికేషన్ కాబట్టి సో మల్టిప్లికేషన్ ఐడెంటిటీ ఏంటి 1. సో ప్రతి ఒక్క రోలో మనకి 1 ఫామ్ అయిందో లేదో చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది. ఓకేనా. కాబట్టి సో ఫస్ట్ వన్ ఏం రాసుకుంటామంటే all elements formed in the table are the elements of G. So multiplication modulo 5 is closed in G. ఓకేనా. సో అన్ని ఎలిమెంట్స్ ఫామ్ అయినాయి కాబట్టి సో మల్టిప్లికేషన్ మాడ్లో 5 ఏమవుతుందంటే క్లోజ్డ్ ఇన్ G. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాపర్టీ ఈజ్ అసోసియేటివ్ ప్రాపర్టీ. ఓకేనా. ఫ్రమ్ టేబుల్ ఇట్ ఈస్ clear that multiplication modulo 5 is associative in G. ఓకేనా. సో టేబుల్ నుంచి అబ్జర్వ్ చేసాం అనుకోండి. సో ఫ్రమ్ టేబుల్ ఇట్ ఈస్ క్లియర్ దట్ మల్టిప్లికేషన్ modulo 5 is associative in G. ఓకేనా. సో నెక్స్ట్ ఐడెంటిటీ. సో మల్టిప్లికేషన్ ఐడెంటిటీ ఏంటి 1 కాబట్టి ది ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఎగ్జిస్ట్ ఇన్ G. ఓకేనా. సో ఈచ్ అండ్ ఎవ్రీ రోలో మనకి ఐడెంటిటీ ఎలిమెంట్ ఫామ్ అయింది కాబట్టి ది ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఎగ్జిస్ట్ ఇన్ G. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి ఇన్వర్ట్స్. సో ఏ సర్కిల్ బి ఈజ్ ఈక్వల్ టు ఈకి ఈక్వల్ కావాలి అంటే హియర్ ఐడెంటిటీ ఏంటి అంటే 1. సో ఏ 2 ఎలిమెంట్స్ని మనం మల్టిప్లికేషన్ చేస్తుంటే 1 వచ్చింది. 1 ఇంటూ 1 నెక్స్ట్ 2 ఇంటూ 3 నెక్స్ట్ 3 2 నెక్స్ట్ 4 అనమాట. ఓకేనా. సో కాబట్టి ఇప్పుడు ఇన్వర్ట్స్ రాసుకున్నాం. 1 మల్టిప్లికేషన్ మాడ్లో 5 1 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా. దట్ ఇంప్లైస్ ఇన్వర్ట్స్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చింది 1. 2 మల్టిప్లికేషన్ మాడ్లో 5 3 ఈజ్ ఈక్వల్ టు 1. దట్ ఇంప్లైస్ ఇన్వర్ట్స్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 3. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చింది మనకి 3 మల్టిప్లికేషన్ మాడ్లో 5 2 ఈజ్ ఈక్వల్ టు 1. దట్ ఇంప్లైస్ ఇన్వర్ట్స్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 2. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి లాస్ట్ వన్ 4 మల్టిప్లికేషన్ మాడ్లో 5 4 ఈజ్ ఈక్వల్ టు 1. దట్ ఇంప్లైస్ ఇన్వర్ట్స్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 4 అనమాట. ఓకేనా. సో మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి జీలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఇన్వర్ట్స్ వచ్చింది చూడండి. 1కి 1 2కి 3 3కి 2 4కి 4 1 2 3 4 జీలో ఉన్న ఎలిమెంట్స్ అవే కదా. సో హియర్ ఆల్సో అన్నీ వచ్చేసినాయి చూడండి 1 2 3 4. ఓకేనా. సో కాబట్టి జీలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఇన్వర్టబుల్ అయినాయి. ఓకేనా. దేర్ఫోర్ all elements of G are invertible. సో జీలో ఉన్న ప్రతి అన్ని ఎలిమెంట్స్ ఇన్వర్టబుల్ అయినాయి. ఓకేనా. సో నెక్స్ట్ కామటేటివ్ ప్రాపర్టీ. ఓకేనా. ఫ్రమ్ టేబుల్ it is clear that multiplication modulo 5
ఈజ్ కాముటేటివ్ ఇన్ జీ. ఓకేనా. సో టేబుల్ నుంచి ఏంటి కాముటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది అనమాట. సో కాముటేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటి, ఏ సర్కిల్ బైనరీ ఆపరేషన్ అయితే ఏ సర్కిల్ బి ఈజ్ ఈక్వల్ టు బి సర్కిల్ ఏ. ఓకేనా. సో హియర్ బైనరీ ఆపరేషన్ ఈజ్ మల్టిప్లికేషన్ కాబట్టి సో ఏబి ఈజ్ ఈక్వల్ టు బి అనమాట. ఓకేనా. కాబట్టి ఫ్రమ్ టేబుల్ ఇట్ ఈస్ క్లియర్ దట్ మల్టిప్లికేషన్ మాడ్లో 5 ఈజ్ కాముటేటివ్ ఇన్ జీ. సో అన్ని ప్రాపర్టీస్ సాటిస్ఫై అయినాయి, క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్, కాముటేటివ్ ప్రాపర్టీ. కాబట్టి ఫైనల్గా హెన్స్ జీ కామా మల్టిప్లికేషన్ మాడ్లో 5 ఈజ్ అండ్ abelian group. ఓకేనా. సో హియర్ బైనరీ ఆపరేషన్ మల్టిప్లికేషన్ మాడ్లో 5 కాబట్టి హెన్స్ జీ కామా మల్టిప్లికేషన్ మాడ్లో 5 ఈజ్ అండ్ abelian group. సో ఇది ఫైనల్గా ఆన్సర్ అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మనము ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. సో ఈ ప్రాబ్లం ఇంపార్టెంట్, 5 మార్క్స్ అడుగుతూ ఉంటారనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ 5 మార్క్స్కి అడుగుతూ ఉంటారు.